పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మోదీ పంచతంత్రం పనిచేస్తుందా? 5 రాష్ట్రాలపై కేంద్ర బీజేపీ కన్ను. బెంగాల్ దీదికోటపై కమలం గురి. అస్సాం పుదుచ్చేరిలో ఇప్పటికే జోరు. తమిళనాట దళపతి ఎంట్రీతో చేంజెస్. కేరళలో విజయన్ హ్యాట్రిక్ కొడతారా? భారత రాజకీయ యవనికపై మరో మినీ సంగ్రామానికి తెరలేసిందే. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఎన్నికలు అటు కేంద్రంలోని అధికార బీజేపీకి, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ముఖ్యంగా దక్షిణాదిన తమిళనాడు, తూర్పున పశ్చిమ బెంగాల్ దేశం వైపు నిలిచింది. ప్రధాని మోదీ తన పంచముఖ వ్యూహంతో ఈ 5 రాష్ట్రాల్లో పాగా వేయాలని చూస్తుంటే ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవడానికి సర్వశక్తులు వడ్డుతున్నాయి. వచ్చే నెలలో 2 విడతల్లో జరగనున్న ఈ పోలింగ్ ఫలితాలు దేశ భవిష్యత్తు రాజకీయ గమనాన్ని శాసించనున్నాయి. తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఈసారి ఎన్నికలు మరీ ప్రత్యేకం. దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకేల మధ్య సాగుతున్న పోరులోకి ఇప్పుడు సినీ నటుడు దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో ప్రవేశించారు. విజయ్ రాకతో ఇక్కడ త్రిముఖ లేదా చతుర్ముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా యువత, తొలిసారి ఓటు వేసే ఓటర్లు విజయ్ వైపు మొగ్గు చూపుతుండడం అధికార డీఎంకేకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. డీఎంకే కూటమి ఇప్పటికే సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకుని రంగంలోకి దిగగా అన్నా డీఎంకే బీజేపీతో కలిసి గట్టి పోటీ ఇస్తుంది. అన్నా డీఎంకే తన మేనిఫెస్టోలో ఉచిత రిఫ్రిజిరేటర్లు, పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం వంటి భారీ హామీలను ప్రకటించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. విజయ్ కింగ్ మేకర్ అవుతారా లేక నేరుగా కింగ్ అవుతారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం తర్వాత 4వ అధికారం చేపట్టాలని చూస్తున్నారు. కానీ ఈసారి బీజేపీ మిషన్ బెంగాల్లో అత్యంత సీరియస్గా తీసుకుంది. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి కేంద్ర మంత్రులను ఇన్ఛార్జ్గా నియమించి క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. మమత తన మా మాతి మానుష్ నినాదంతో ప్రాంతీయవాదాన్ని నమ్ముకోగా బీజేపీ జాతీయవాదం మరియు మహిళా ఓటర్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా సందేశ్ ఖాళీ, ఆర్జీకర్ వంటి ఘటనలను బీజేపీ ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటుంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు, మధువా సామాజిక వర్గం ఓట్లు గెలిపోవటంలను శాసించనున్నాయి. ముస్లిం ఓట్లు టీఎంసీ నుంచి చీలిపోతే అది బీజేపీకి లాభించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి బెంగాల్ సింహాసనం ఎవరికి దక్కుతుందనేది దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. కేరళ రాజకీయాల్లో 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనేది 40 ఏళ్ల ఆచారాన్ని గత ఎన్నికల్లో పినరయి విజయన్ చెరిపేశారు. ఇప్పుడు ఆయన హ్యాట్రిక్ విజయంపై కన్నేశారు. అధికార ఎల్డీఎఫ్ తన సంక్షేమ పథకాలను నమ్ముకోగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఈ ఎన్నికలకు అస్తిత్వ పోరాటంగా భావిస్తుంది. ఇక్కడ బీజేపీ కూడా తన ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ 3వ ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను నగదు చేసుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. నిరుద్యోగం, అవినీతి ఆరోపణలు ఎల్డీఎఫ్కు మైనస్ పాయింట్లుగా మారగా పటిష్టమైన పార్టీ నిర్మాణం వారికి కొండంత అండగా ఉంది. కేరళ ఓటర్లు మళ్లీ లెఫ్ట్ వైపు మొగ్గుతారా లేక కాంగ్రెస్ చేతికి అధికారం ఇస్తారా అనేది వేచి చూడాలి. ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో బీజేపీ పట్టు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ చరిష్మా ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్గా మారింది. సర్వేల ప్రకారం అస్సాంలో బీజేపీ సొంతంగా మేజార్టీ మార్కును దాటే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ అంతర్గత కలహాలతో సతమతమవుతుండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. అటు పుదుచ్చేరిలో కూడా బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి మళ్లీ అధికారం చేపడుతుందని అంచనాలున్నాయి. ఇక్కడ కూడా విజయ్ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి 5 రాష్ట్రాలు ఎన్నికలు దేశంలో ప్రధాన పార్టీల భవిష్యత్తును నిర్ణయించడమే కాకుండా 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక దిక్సూచిగా మారబోతున్నాయి. మే 4న వెలువడే ఫలితాల కోసం యావత్ భారత్ ఎదురు చూస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.